హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రెడిషనల్ వెజ్ ఫుడ్ రెసిపీస్. మామిడికాయతో మెంతి బద్దల తయారీ విధానాన్ని ఈరోజు చూద్దాం. దీని తయారీకి 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 15 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు వేసుకుని చిటపటమనేదాకా వేయించుకోవాలి. మనం తీసుకున్న ఈ పోపు ఒక మామిడికాయకి కరెక్ట్గా సరిపోతుంది. ఆవాలు మెంతులు ఈ విధంగా వేగాక 15 ఎండుమిరపకాయలు తీసుకుని వేయించుకోవాలి. ఈ పోపునంతా మిక్సీ గిన్నెలోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక మామిడికాయని సన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ మామిడి ముక్కల్లో 1 స్పూన్ సాల్ట్, మనం ముందుగా ఆడిపెట్టుకున్న కారం వేసి కలుపుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి. మరీ ఎక్కువ నూనె వేసుకోకూడదు, వేసుకుంటే ఊరిన తర్వాత పల్చగా అయిపోతుంది. అంతేనండి, పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే మెంతి బద్దలు రెడీ అయిపోయాయి. తడి తగలకుండా ఉంటే వారం రోజుల దాకా నిలవ ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.